ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. ఈ నూతన దిన దీవెనలు మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించులాగున మనము ప్రార్థన చేద్దాం. ఈ దినము దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దావీదు చెప్తున్నటువంటి మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ మాటలు దావీదు రాస్తున్నటువంటి కీర్తన 27వ కీర్తనలో మనం చూసినట్లయితే, ఆ దావీదు ఆ సమయంలో అతనికి ఉన్నటువంటి స్ట్రగుల్స్, అతనికి ఉన్నటువంటి మానసిక వేదన, అతనికి ఉన్నటువంటి భయము సమస్తం కూడా అక్కడ వ్రాయబడింది. అయితే అదే సమయంలో అతడు తన హృదయాన్ని దేవునిపైన ఆనుకునేలాగా తను డిసైడ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన పైన ఆనుకుంటామో అప్పుడు మనకు రెస్ట్ అనేది దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. ఎప్పుడు ఆయనను నమ్మి విశ్వసించినప్పుడు, ఆయన యొక్క మంచితనాన్ని నమ్మినప్పుడు, ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనం నమ్మినప్పుడు, ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అన్న విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా భయపడము, ఒక నెమ్మదిని కలిగి ఉంటాము. మన పరిస్థితులు ఎలాంటివైనా కావచ్చు. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు దావీదు. అయితే ఆ సమయంలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం, వెయిట్ చేయడం అనేది ఎంత కష్టమైన సంగతి కదా. ఎవరికైనా కూడా, నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పుల సమస్యలతో నిండుకొని ఉన్నాము, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాము. అంతేకాదు, మనకు ఇంట్లో కలతలు ఉన్నాయి, భయంకరమైన వేదన ఉన్నది, శాంతి లేదు, సమాధానం లేదు, బిజినెస్ నడవట్లేదు. ఇలా ఎన్నో రకాల పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు, అలాంటి సమయంలో కూడా మనము దేవుని కొరకు వెయిట్ చేయాలి అంటే ఎంత కష్టంగా ఉంటుంది కదా. ఇంత సంకట స్థితి ప్రభువా, ఇంత సంకటముతో నిండినటువంటి ఈ పరిస్థితులలో నేను ఎన్నాళ్ళు ఎదురు చూడాలి ప్రభా, ఎన్నాళ్ళు అని చాలా దిగులవుతుంది కదా. మరి ఈ దావీదుకు కూడా అలాంటి పరిస్థితే. అతను పరిస్థితి ఎలా ఉంది అంటే, దుష్టులు ఆయన మీదకి వస్తున్నారు, శత్రువులు వస్తున్నారు, యుద్ధం చేయుటకు దండు దిగుతూ ఉన్నారు. అయినా కూడా అతని యొక్క విశ్వాసం ఒకటే, నేను భయపడను. ఎంతమందైనా రాని నా మీదకి యుద్ధం చేయడానికి, ఎంతమంది అయినా వచ్చినా కూడా నేను భయపడను, ధైర్యము విడువను. ఎందుకంటే నేను దేవుణ్ణి ఆనుకొని ఉన్నాను, దేవుని పైన విశ్వాసం ఉంచి ఉన్నాను, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. అతని యొక్క ఆశ ఏంటంటే, నేను దేవుని ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు అతను. అంటే అతనిలో ఎంతటి నిరీక్షణ ఉందో మనం గమనించాలి. మన జీవితాలలో కూడా మనకు కొద్దిగా కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళమన్నా వెళ్తాం. ఏ వ్యక్తిని సహాయం అడగాలన్నా కూడా ఇంకా సరే అనుకుని వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు చాలా విరోధమైనటువంటి వాళ్ళు ఉండవచ్చు. మనకు వాళ్ళంటే నచ్చదు, అయినా కూడా సరే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆశపడతాము. ఎందుకంటే అది మన నిస్సహాయత. అయితే ఇక్కడ దావీదు మనకిస్తున్నటువంటి ధైర్యం ఏమంటే, ఎంత కష్టమైనా అవనివ్వండి, దేవుణ్ణి ఆనుకొని ఉండండి, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండమని అతడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, మనము మన కష్ట సమయంలో ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచి ఉంచుతాడు, తన గుడారపు మాటున మనల్ని దాచి ఉంచుతాడు, ఆశ్రయదుర్గం మీద ఆయన మనల్ని ఎక్కిస్తాడు. అంటే మన శత్రువుల కంటే పైకి ఆయన ఉన్నతంగా ఆయన మనల్ని ఎక్కిస్తాడు. కాబట్టి మనము ఉత్సాహధ్వని చేయొచ్చు, ఆయనను మనము కీర్తిస్తాము, స్తుతిగానం చేస్తాము. మనం కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు. అందుకే మనం భయపడవద్దు. మనము దేవుని గురించి డౌట్ పడకూడదు. మనం చాలాసార్లు అనుమానిస్తాం, దేవుడు నిజంగా నా మాట వింటున్నాడా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని.
కాదు. ఆయన తప్పకుండా వినే దేవుడు. అయితే ఆయన పని చేస్తూ ఉంటాడు. నీ ప్రార్థన వెంటనే వినబడుతుంది. దాని వెనక ఆయన పని చేస్తూ ఉంటాడు. అయితే ఆ పని జరిగే సమయంలో ఆయన సైలెంట్గా ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. దానియేలు 21 రోజులు ప్రార్థన చేశాడు. ఆయనకు దూత 21 రోజుల తర్వాత కనిపించి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అడుగుతుండగానే, నువ్వు ప్రార్థిస్తుండగానే నీ ప్రార్థన వినబడింది దేవునికి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆయన వెంటనే జవాబు కూడా ఇచ్చి పంపించేశాడు. అయితే ఆ సంగతి మనకు తెలియదు కదా, దానియేలుకు తెలియదు కదా. దానియేలు ఎంత కృంగిపోయాడో అంటే, అయ్యో ప్రభు, నాకేమీ జవాబే లేదు, దేవుని దగ్గర నుంచి నాకు ఎలాంటి జవాబు రాలేదని అతను ఎంత దిగులు పడ్డాడో. అయినా అతను వదిలిపెట్టలేదు. అతడు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ నిలకడతో మనము విశ్వాసముతో నిత్యము ఎడతెగక ప్రార్థన చేయడమే దేవుడు కోరుకునేది. పౌలు గారు కూడా అదే కదా చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థించండి, ఎల్లప్పుడూ స్తుతి చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అయితే చింతపడడం మాత్రం మనం చింతపడద్దు. మన చింత యావత్తు ఆయన పైన వేయాలి. చింత యావత్తు ఆయన పైన వేసి మనం ప్రార్థనలు కంటిన్యూస్గా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, మన తల్లిదండ్రులైనా మనల్ని విడిచిపెడతారేమో, మన కావలసిన వాళ్ళైనా మనల్ని విడిచిపెడతారేమో, కానీ యెహోవా నిన్ను చేరదీసే దేవుడు. కాబట్టి మనకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఏ పరిస్థితులు ఉన్నా కూడా మనం దేవుని పైన ఆనుకొని జీవించడానికి దేవుణ్ణి మనము సహాయం అడుగుదాం. 27వ కీర్తన మొదటి నుంచి చదివినప్పుడు మనకు అతని యొక్క వ్యక్తిగతంగా అతనికున్న దుఃఖము, బాధ, నిరాశ, నిస్పృహ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో అతనికి మధ్యలో హోప్ కూడా కనిపిస్తూ ఉంది, నిరీక్షణ కనిపిస్తూ ఉంది. అందుకే అతడు ఆ ప్రార్థనను ఆ కీర్తనను అలా కంటిన్యూ చేస్తూ వచ్చాడు. తనకు తెలుసు శత్రువులందరూ తనను వెంటాడుతూ ఉన్నారని. అయినప్పటికీ కూడా తనకున్న ఆశ ఏంటంటే, దేవుడు తనకు సహాయం చేస్తాడు, తన పర్ణశాలలో నన్ను దాస్తాడు, నన్ను ఉన్నతమైన స్థలముల మీదకి ఎక్కిస్తాడు. కాబట్టి దేవుని యొక్క కనికరం కొరకు ఒక వైపు ప్రార్థన చేస్తూ, ఆయన తనను వెనక్కి పంపడు, తన ప్రార్థన రిజెక్ట్ చేయడు, తన ప్రార్థన తిరస్కరించడు అని అతడు ఒక ధైర్యంతో, విశ్వాసంతో తన స్వరాన్ని దేవునికి వినిపిస్తూ ఉన్నాడు. తన ప్రశ్నలను గుప్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క తను చేసిన ఆ ప్రార్థన వల్ల తనకు ఏమైందంటే, చివరికి అతడు ఏమనుకుంటున్నాడంటే, నాకు నమ్మకం ఉన్నది. అతడు 13వ వచనంలో మనం చూసినట్లయితే అతడు అంటున్న మాట, సజీవుల దేశంన నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును. నిజమే కదా, మనం కూడా అదే ఆలోచించాలి. మనకు దేవుడి నుంచి ఆన్సర్ వస్తుంది అన్న విశ్వాసం మనలో లేకపోతే మనం ఏమైపోతాము? దేవుడు మనకున్నాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసం లేకపోతే మనం ఏమైపోతాము? కాబట్టి నేను యెహోవా దయను తప్పకుండా పొందుకుంటాను, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటాను అని తన మనసుకు తనే చెప్పుకుంటూ ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా ధైర్యం తెచ్చుకొని నీ హృదయంను నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుమని మనతో కూడా అతడు చెప్తున్నటువంటి మాట అదే. మనము ఎంత నిరాశతో, నిస్పృహతో పోరాడుతూ మనం ప్రార్థన చేసినా దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తున్నాడన్న విశ్వాసం మనం కలిగి ఉందాము. ఎందుకంటే సడన్గా మనకి ఆ ప్రార్థన అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మన హృదయము శాంతితో నిండిపోతుంది, ఒక సమాధానము మనలో నిండిపోతుంది. అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది, మనకు ధైర్యం కలుగుతుంది. ఆ యొక్క నెమ్మది మనలో కలిగినప్పుడు మనము ఎంతో ధైర్యంగా దేవుని పైన ఆ విశ్వాసం కలిగి ఉన్నాం కనుక నెమ్మదిగా ఉండగలుగుతాము. మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు, వింటున్నవారు ఎవరు ఎలాంటి సమస్యలతో ఉండి ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నారో, అయితే ఆ ప్రార్థన
తప్పకుండా దేవుడు వింటున్నాడన్న విశ్వాసం కలిగి కనిపెట్టుకొని ఉండండి. తప్పకుండా మీరు జవాబు పొందుకుంటారు. తగిన సమయంలో మీరు ఆ ఆన్సర్, ఆ పరిష్కారము, ఆ సమస్య నుంచి విడుదల అన్నీ కూడా పొందుకుంటారు. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. తప్పకుండా ప్రార్థన చివరి వరకు కూడా ఫాలో అవ్వండి. ఆమెన్ అని కామెంట్ పెట్టండి. సర్వోన్నతుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు. తండ్రి ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఎవరు ఏ సమస్యలతో మాట్లాడుతున్నారో, ఏ సమస్యలతో ఉన్నారో నాకు తెలియదు నాయన. అయితే ప్రభా, ప్రతి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు మీరే. ప్రతి హృదయంలో ఉన్న బాధ, వేదన మీరు తెలుసుకొని ఉన్నారు తండ్రి. మీరు సమస్తం ఎరిగిన దేవుడు మా ప్రభా. ఇదిగో ఈ సమయంలో ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తప్పక జవాబు అనుగ్రహించండి ప్రభా. కనిపెట్టుకొని ఉన్నారు నాయన. ప్రభా, మేము కనిపెట్టుకొని ఉన్నాము తండ్రి. మీరు మా ప్రార్థనకు తప్పకుండా జవాబిస్తారనే విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం తండ్రి. తండ్రి, మీ యొక్క కృపను బట్టి నీకు వందనములు. మేము ఎలాంటి తుఫాను లాంటి సమస్యల్లో ఉన్నామో, ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితులలో ఉన్నామో, ఎంత అనారోగ్యంలో ఉన్నామో, ఎంత అప్పుల సమస్యలో ఉన్నామో, ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామో మాకు తెలియదు నాయన. మీరు కనికరం కలిగిన దేవుడు, సహాయం చేయమని వేడుకుంటున్నాము. కృపతో మరి ప్రభా మీరు నడిపించండి దేవా. ప్రభా, నీకే వందనములు, స్తోత్రములు నాయన. మా తండ్రి దేవా, ఈ దినమంతా మాకు తోడైండు మనం వేడుకొంచున్నాము. ఈ దినం ఎంతమంది ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారిని అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. ఎంతోమంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఎంతో కృంగిన స్థితిలో ఉన్నారు. ఎంతగా నిన్ను అడిగారో ప్రభా, నీ ఉద్యోగం కొరకు ఒక్క ఉద్యోగం ఇమ్మని తండ్రి నిన్ను ఎంతగా బతిమలాడుకుంటున్నారో ప్రభా. ఎన్ని చోట్లకు తిరుగుతున్నారో దేవా. ప్రభా, ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. నాయన, అప్పుల సమస్యతో ఎంతో కృంగుదలతో ఉన్నవారు అనేక మంది దేవా. ఆ అప్పులన్నీ కూడా తీర్చివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మరి ఎంతమంది అయితే నాయన మరి ఆర్థిక ఇబ్బందులు కలిగి దినము గడవని స్థితిలో ఎంతమంది ఉన్నారో తండ్రి మా ప్రభా. అలాంటి వారిని కూడా మీరు కనికరించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని కూడా వేడుకొంచున్నాం ప్రభా. ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు, సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు నీ సన్నిధిలో అడుగుతున్నారు నాయన. వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, అద్భుతాలు చేయగలిగిన దేవుడవు తండ్రి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించి వారికి కావాల్సిన సంతానమును తప్పకుండా అనుగ్రహించమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. ఎంతో భయంకరమైన పరిస్థితులలో అనేక మంది ఉన్నారు నాయన. క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఎంతోమంది ఐసీలలో ఉంటున్నారు ప్రభా. ఎంతోమంది ప్రభా మరి వెంటిలేటర్పై ఉంటున్నారు, మరి ఎంతోమంది సర్జరీలకు సిద్ధపడి ఉంటున్నారు నాయన. ప్రతి పరిస్థితిలో కూడా నాయన మీరు వారికి తోడయండి, నడిపించమని వేడుకొంచున్నాం మరి ముఖ్యంగా ప్రభా, కీమోథెరపీలో గుండా డయాలసిస్లో గుండా వెళ్తున్న వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. ఆ భయంకరమైన వ్యాధుల నుంచి ఈ శ్రమలో విడుదల దయచేయండి. బాగు కాని పరిస్థితులు అని డాక్టర్లు చెప్పి ఉంటారు, కానీ ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. నేను చావను, సజీవుడన్న యెహోవాను సేవించేదను, యెహోవా క్రియలను ప్రచురపరిచేదను అని స్థిరముగా ప్రభా నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది అని విశ్వాసంతో ఎదురు చూಸಲಾగున కనిపెట్టే హృదయం వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రభా, ఈ లోకంలో మేము వినే మాటలు అన్నీ నెగటివ్ మాటలే, కానీ నీవిచ్చే మాటలు అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి, ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అలాంటి ధైర్యం కలిగించే నీ యొక్క మాటలు, నీ యొక్క వాక్యం విని మేము ధైర్యం తెచ్చుకోలాగున మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది సేవకులను ఆశీర్వదించండి. వారికి ఉన్న కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, వారి పరిచర్యను మీరు దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన మరి అనేక పరిస్థితులలో, శ్రమలలో, దుఃఖాలలో, బాధల్లో ఉన్న
ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారికి ఉన్న సమస్యలను తీర్చండి. ప్రాముఖ్యంగా ప్రభా, అన్యాయం జరిగినటువంటి వారు న్యాయం కొరకు పోరాడుతూ ఉన్నారు. తండ్రి, కృపతో కనికరించి వారికి న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము. తండ్రి, న్యాయవంతుడు నీవే, న్యాయం కలిగించగాడో కూడా నీవే తండ్రి. సహాయం చేయమని వేడుకొంచున్నాం. దేవా, రక్షణ ఎరుగని ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. ఎంతోమంది నాయన భయంకరమైన జీవితం జీవిస్తూ నాయన నిన్ను అంగీకరించక నీ శిలువ విలువని తెలుసుకోలేక ఉన్నారు. ప్రభా, కృప చూపించి వారికి మారు మనస్సునిచ్చి నీ రక్షణలోనికి తీసుకురండి నాయన. ఇది నీకు మాత్రమే సాధ్యం ప్రభా. మేమంతా కేవలం ప్రార్థన చేస్తామంతే, కానీ వారి హృదయాలను మార్చగలిగిన వాడవు నీవే ప్రభా. నీవు అద్భుతం చేయగలిగిన దేవుడవు ప్రభా. మరి వారి హృదయ కాఠిన్యాన్ని తొలగించి నాయన నీ శిలువ విలువను అర్థం చేసుకుని గ్రహించగలిగే మనోనేత్రాలను వెలిగించి నాయన వాళ్ళలో వెలుగును దయచేసి ప్రభా వారిని తెలుసుకునేలాగా సహాయం చేయండి. ఎంతోమంది ప్రభా వ్యసనాలకు గురై భయంకరమైన జీవితం జీవిస్తున్నారు తండ్రి. దేవా, అలాంటి వాళ్ళని కూడా నీ చేతులకి అప్పగించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ప్రభా మీరు ఎంతో గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. రాకడ చాలా దగ్గరలో ఉన్నది తండ్రి. మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. మేమందరం కూడా ఎత్తబడే వాళ్ళుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాము ప్రభా. మరి పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. రాకడ దినాలు ఎంత దగ్గరగా ఉన్నాయో మాకు అర్థమవుతున్నది, కానీ అర్థం చేసుకోలేని అనేక మంది ఉన్నారు నాయన. కృప చూపించి ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకొని రాకడకు సిద్ధపడలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఇశ్రాయేల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, మరి మా దేశంను కూడా దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి. మరి మా దేశంలో ప్రభా సేవకులపైన, క్రైస్తవులపైన అనేక దాడులు జరుగుతున్నాయి నాయన. వాటినన్నిటిని కూడా కంట్రోల్ చేయమని ప్రభా నీ ఆధీనంలోకి తీసుకోమని తండ్రి అరికట్టమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి మా ప్రార్థనలు ఎంతమంది కోరుతున్నారో వారిని అందరినీ కూడా దీవించండి. ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. విద్యార్థులను ప్రాముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకొని తండ్రి, వారిని శోధనలలో వారు చిక్కుకొనకుండా మంచి జ్ఞానంతో చదువుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎంతోమంది కొత్త ప్రదేశాలలో ఉంటున్నారు, నూతన క్లాసులలో, నూతన కోర్సులలో ఉంటున్నారు నాయన. వాళ్ళని మీరు కనికరంతో నడిపించి సహాయం చేయమని వేడుకొంచున్నాం. కుటుంబాలలో కలతలు తీసివేయండి, శాంతిని సమాధానం నింపండి తండ్రి. ఇది నా బర్త్డేలు, వివాహతను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. వారి అవసరతలను తీర్చండి. వారికి నీ యొక్క దీవెనలు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.